ఆగు. ఏంటి? నీకు అవమానంగా లేదా? ఈ రోజు కూడా ఒక ఫుల్ బాటిల్ తాగేసి వచ్చినావా? లేదు, తలుపు తెరిచే ఉన్నింది. అలాగా? నాకే కనిపించట్లేదు. నేను కొద్దిగా స్నాక్స్ తినడానికి వెళ్ళాను, కానీ పిల్లలు తినమని చెప్పారు. నేనేం చేసేది? నీకు ముందు బోధించిన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, నువ్వు ఒక పని చెయ్యి. వాళ్ళ ఇంటిలో పెద్ద తలుపు ఉంది కదా, దాన్ని తీసి నిన్ను పడుకోబెట్టమని చెప్పు, సరేనా? ఈ రోజు రాత్రి నువ్వు అక్కడనే వెళ్ళి పనుకో, ఇక్కడ నీకు స్థలం లేదు. ఏంటి నువ్వు ఇలాగంతా మాట్లాడుతున్నావు? ఈ రోజు నన్ను మన్నించావా? ఈ రోజు మాట్లాడైపోయిందా? ఎలా నీకు గుర్తు లేకుండా పోతుంది? నేను ఉపవాసంలో ఉన్నాను, నువ్వు కానీ ఒక ఫుల్ బాటిల్ తాగేసి వస్తున్నావు. విష్ణు అన్నయ్య, నేను వెళ్ళొచ్చా? వెల్కమ్. ఓకే, ఎంజాయ్. యా, థ్యాంక్ యూ. ఎస్, గుడ్ నైట్. మాట్లాడైపోయిందా? దీనికి పైన మాట్లాడడానికి ఏమీ లేదు కదా. రా లోపలికి పద. పొద్దుగు ఓపెనా నాగిరా చెప్తావా? అసలు నిజంగా ప్రాబ్లం ఎక్కడ ఉంది? ఒకటి మాడిపోతుంది, లేదంటే గంజైపోతుంది. ఇది అసలు నా పెళ్లి జీవితలాగమే ఉంది. ఒకటి బాగా వెళుతుంది, లేదా అక్కడ మెల్ట్ అవుతుంది. వినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ నాకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇది. అది కాదు, అదితా ఓ ప్రాబ్లమే లేదు. నీకు ఓ విషయం తెలుసా? వీళ్ళు ఒకసారి నా దగ్గర చపాతీ చేయమని చెప్పాడు. నా తప్పే. ఏదో ఒక దేశం మ్యాప్ లాగా చేసి పెట్టాను, ఆ మ్యాపే ఎక్కడ ఉంది తెలియదు. అలాగంతా చెప్పకండి, నేను చాలా కష్టపడి తయారు చేశాను. అలాగే తయారు చేసి చేసి ఏ పని సరిగా చేయలేదు. నేను చేసే చపాతీ నువ్వు చూసినావు కదా, దాన్ని చూస్తే జాముండ్రీ బాక్స్ కాంపోజర్ చేసినట్టు ఉంటుంది. నేను అమ్మతో చెప్పుండొచ్చు, కానీ తర్వాత ఏం జరుగుతుంది? అందరు బంధువులకి ఫోన్ చేసి చెప్తుంది, మళ్ళీ వాళ్ళందరూ నా గురించి ఎగతాళి చేసి నవ్వుకుంటూ ఉంటారు. ఇలా చూడు, అమ్మ పిన్ని అందరూ ఇలాగే మాట్లాడుతున్నారు, అది బెద్ద చేయకూడదు. నేను ఉన్నాను కదా, నేను నిన్న బాగా ట్రైన్ చేస్తాను. కానీ చూడు ఏమి జరుగుతుందని. నువ్వు నా దగ్గర ఊరికే మాట్లాడుతూ ఉండు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. విష్ణు అన్నయ్య, మీరు ఇక మీదట జంక్ ఫుడ్ తీసుకోవడం కొంచెం తగ్గించుకోండి, లేకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. అందుకే చెప్తున్నాను. నీకు నేను నా ఒక విషయం చెప్తాను, నీ వల్ల అయితే తనే ఒకసారి మార్చు. నేను చెప్పేదాన్ని విను. ఈ రోజు కాకపోతే రేపు, కానీ ఖచ్చితంగా అవుతుంది. తెలుసా, వంట చేసేది ఒక ఆర్టే, ఇది ఒక డిజైనే. రుచిచి రసిచి తినండి. ఏమైంది? ఏంటి? నాన్న ఎందుకు మారిపోయాడు? అతడితో ఎప్పుడైనా మాట్లాడావా నువ్వు? బాంబే వెళ్ళిన తర్వాత ఫోన్ చేయటం లేదు, బిజీగా ఉన్నానని చెప్తూ ఉంటాడు. ఆంటీని మీట్ చేసిన తర్వాత ఫోన్ చేయడం లేదు. మీ నాన్న నువ్వు అంత మిస్ అయ్యేలాగుంటే నువ్వు ఎందుకు ఫోన్ చేయట్లేదు అతనికి? నేను ఆయనని మిస్ చేయటం లేదు, మా నాన్నని మిస్ చేస్తున్నాను. నీకోటి తెలుసా, మా నాన్న చనిపోయిన తర్వాత, అంటే మీ తాతగారు, అప్పుడు మా అమ్మ చాలా వీక్ అయింది, చాలా బాధపడేది. అప్పుడు నన్ను ఎవరు చూసుకున్నారో తెలుసా? ఎవరు? మీ అమ్మ. అంత స్ట్రాంగ్గా నేను ఎవరిని చూడలేదు. స్కూల్లో ఎవరైనా ఎగతాళి చేస్తే ఎందుకు అంత కోపం నీకు? నన్ను అందరూ బయట సపరేట్ చూస్తున్నారు, కానీ నేను కాదు. ఎంత ఆశ్చర్యం కదా. చిన్నప్పుడు ఇలా చేస్తే మన కోపమే వస్తుంది, పెద్దయ్యాక ఒంటరిగా లేకపోతే మనకేమనిపిస్తుందో తెలుసా? లైఫే అస్సలు నచ్చదు, ఆర్డినరీ, యూస్లెస్. అదంతా నిజమే, నిజంగా నేను లూజర్నే. ఇలాగా నానమ్మ, అమ్మ, పిన్ని ఉండేవాళ్ళు లూజరా? నువ్వు డిఫరెంట్గానే పెరుగుతావు. ఎందుకో తెలుసా? ఏంటి? బికాస్ యు ఆర్ స్పెషల్. ఎవరంతా ఇప్పుడు నిన్ను చూసి నవ్వుతున్నారో వాళ్ళందరూ 10 ఏళ్ల తర్వాత అసూయ పడతారు. కావాలంటే రాసి పెట్టుకో.
సరే అందంగా ఒక పెయింటింగ్ గీ చూద్దాము. చీ. హాయ్ వాట్సాప్. ఈరోజు ఏమీ లేదు నా దగ్గర. ఏమైంది, పార్టీయా? ఇది బాగుంది చూడు. ఇది బోరింగ్, ఇది నాకు చాలదు. నా దగ్గర ఉండేవన్నీ బ్యాడ్ డేటెడ్. ఎందుకు ఇంత సాడ్గా ఉన్నావు? అకేషన్ ఏంటి? అందరు నా సాయి చూసి నవ్వబోతారు, ఎందుకంటే నేను జోకర్లా ఉండబోతాను. అందరంటే ఎవరు? స్కూల్లో ఫ్యాషన్ షో పేరు ఇచ్చేసా. ఏం చేసేది పిన్ని? స్కూల్ ఫ్యాషన్ షోనా? మంచి విషయమే. నేను చిన్నగా ఉన్నప్పుడు ఫ్యాషన్ షో అంటే నాకు చాలా ఇష్టం, కానీ ప్రిన్సిపల్ చాలా తిట్టారు. కానీ పిన్ని నేను ఏ డ్రెస్ వేసుకునేది? ఓకే, వి ఫిగర్ ఇట్ అవుట్. ఆ రోజు సుమన్ వస్తాడు పిన్ని. సుమన్ ఆ అబ్బాయా? స్కూల్ బయట చూసావు కదా. స్కూల్లో బ్యాండ్లో పాట పాడుతున్నాడు. నాకే ఛాన్సు లేదు పిన్ని. హాలీవుడ్లో ఉంటాడు. రాయన్ గాస్లింగా ఏంటి? పెద్ద పెద్ద స్టార్లందరికీ తెలుసా నేను ఈ లోకంలో ఉన్నానని? ఈ అబ్బాయికి తెలుసు. పిన్ని నేనేం వేసుకున్నాను చెప్పు. అరే నీ ప్రాణాలతోనే ఉన్నా కదా, స్టైలిస్టే కదా నేను. మా అక్క కూతుర్ని నేను ఫ్యాషన్ షోకి రెడీ చేయలేకపోతే ఎలాగా? చూసుకుందాం పదా. ఇది కూడా మీరు ఇల్లుదా? సిగ్గుపడకుండా బాగా తిను. ఇదిగో నీకోసం లెగ్ పీస్. ఈ రోజు కూడా మీరు తాగే వస్తున్నారా? పొద్దునేగా కంట్రోల్ పడవచ్చుగా. నేనేం చేసేది, బలవంతంగా తాగిచ్చేశారు, తెలియకుండా తాగేశాను. నువ్వేనా పసిబిడనా? నిన్ను బలవంతం చేసేదానికి ఎలాగా ఫ్రెండ్స్ అందరూ నీకు ఇచ్చినారు, నువ్వు అది పాలంటే తాగిస్తున్నావా? అలాగంతా ఎక్కడ జరుగుతుంది? నేను చెప్పాను కదా ఒకటే తాగానని. ఒక్కసారే నేను తాగనని చెప్పాను. లస్సీ అయితే తాగుతానని చెప్పాను. చూడు, సచ్చిపోన నీ నాన్న మీద ప్రామిస్ చేసి చెప్పు, దీని వెనక నువ్వు తాగవా? మీ గొడవని రికార్డ్ చేసి యూట్యూబ్లో వేస్తే బాగా వైరల్ అవుతుంది. వైరల్ అయిందా? దానికి నేనేం చేశాను? నేను నిండసార్లు చూస్తానే ఉండాను. తిత్తిలి వచ్చించి రానాకి ఇంట్రొడ్యూస్ చేయాలని. తిత్తిలి, ఇదే రానక్, నా కజిన్ బ్రదర్. తిత్తిలి, నా తమ్ముడు ఉన్నాను కదా, అబ్రాడ్ వెళ్ళి చదివేసి వచ్చినాడు. వాడు చదువంటే కంప్లీట్ చేసి ఇక్కడ వచ్చి బిజినెస్ చేయపోతాడు. రానక్, నీకు ఒకటి తెలుసునా? తిత్తిలి ఎంత అంతంగా ఉందో దానికి మీద టాలెంట్ ఉంది. అది మాత్రం కాదు, డిజైనర్. నీకు ఒక విషయం తెలుసునా? నా తమ్ముడు ఫేస్బుక్ లో అది ఏంటో చెప్తురుగా, డిజైన్ అలాగా. ఏంటది? ఒక డిజిటల్ మార్కెటింగ్ లో ఒక స్టార్ట్అప్. వాడు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ పక్కనే ఏదో ఒక స్ట్రీట్ ఉంటుంది కదా, ఒక చిన్న ఫ్లాట్ పెట్టున్నాడు, తెలుసా నీకు? ఇన్స్టాగ్రామ్ లో ఎలా రీచ్ అవ్వాలో ఒక టిప్ ఇచ్చేదా మీకు? నోర్ము, ఏం మాట్లాడుతున్నావు? పర్వాలేదు, మీరు వాళ్ళతోడు ఫార్మల్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నీకు ఒక విషయం తెలుసా తితిలి? నా అమ్మ ఎప్పుడు చూడండి నన్ను నిండా టార్చర్ చేశారు. అది ఏందో నా తమ్ముడు పెళ్లి కూడా చెయ్యాలని చెప్తున్నారు. నేను కూడా చెప్తాను వాడికి, ఒక అమ్మాయిని తీసుకోరారా అని. పాత మనసులు కాదా, వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళకై వాళ్ళనే వాళ్ళ పార్ట్నర్స్ ని వెతుకుని వస్తున్నారు. దాని తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. అందుకేనా ఈరోజు ఇన్విటేషన్? నాకు నో టెన్షన్, నాకు ఫ్రీగా బిర్యానీ దొరుకుతుంది. నేను వెళ్ళి లడ్డు తీసుకొస్తాను, నువ్వు తింటావా? లేదు, అలాంటి మాటలు ఏం లేవు. ప్లీజ్ డోంట్ మైండ్. లేదు, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం. యాక్చువల్లీ నేను సొంతంగా ఒక లేబుల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీ అవసరం ఉంటుందేమో. ష్యూర్, ఎనీ టైమ్. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అమ్మని చాలా మిస్ అవుతున్నాను. ఓకే, అక్క గురించి నాకు ఏ టెన్షన్ లేదు. షీస్ ఎ ఫైటర్. నీకు తెలుసా, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు హాస్పిటల్లో ఇంజెక్షన్కి వెళ్ళినప్పుడు నేను చాలా గట్టిగా ఏడ్చేదాన్ని, చాలా భయం. కానీ అక్క అస్సలు ఏడ్చేది కాదు. అందరూ తనని చాలా బ్రేవ్ గర్ల్ అని చెప్పేవాళ్ళు. నాకు చాలా కోపం వచ్చేది. మీరేం చెప్పినా రోనా చాలా మంచివాడు. ఇదెలా వచ్చింది? తెలియనట్టు నటించొద్దు పిన్ని. ఇంపాసిబుల్. దీప్ ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా ట్రస్ట్ ఇష్యూ ఇచ్చేశాడు. వేరే ఏ రిలేషన్షిప్ అయినా నాకు చాలా ఇంపాసిబుల్. నేను ఇక్కడ సింగిల్గా హ్యాపీగా ఉండేది నీకు నచ్చలేదా? పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే ట్రై చేసి చూడొచ్చు కదా.
ఏం చెప్పావు? ట్రై చేసి చూద్దామన్నా, ఇదే లాంగ్వేజో? పిన్ని, మీ ఎక్స్ని తీసివేయండి. మార్కెట్లో కొత్త పీస్ వచ్చింది, పేరు రోనో. చాలా అతిగా మాట్లాడుతున్నావు. చెంప పగులుతుంది చూడు. నేను అన్నీ ఓర్చుకుని వింటున్నాను. మీ అమ్మ అస్సలు ఒప్పుకోదు. నేనే నీ చెడగొట్టా అని చెప్తుంది.